హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. అండ్ కంప్లీట్గా వీడియోని చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా ఫీల్ అవుతున్న వారందరూ. అండ్ అదేవిధంగా నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కాల్స్లో టచ్లో ఉంటూ మీకు కౌన్సిలింగ్ అయిపోయి అలాట్మెంట్ వచ్చే వరకు నేను మీకు దగ్గరుండి స్వయంగా గైడెన్స్ చేస్తాను. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే. దానికోసం కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కేవలం పెయిడ్ సర్వీస్ కోసం మాత్రమే చేయండి. నార్మల్ డౌట్స్కి అయితే అక్కడ చేయకండి. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, వాటి మీద నేను వీడియో చేస్తుంటాను. సో మీకు డౌట్స్ ఏవైతే ఇక్కడ మీరు కామెంట్స్ చేస్తున్నారో వాటిని నేను ఊరికే వదిలిపెట్టాను, చూస్తుంటాను. వాటి మీద వీడియో వస్తుంది ఖచ్చితంగా. సో అందుకే మీకు ఏమైనా ఉంటే ఇష్యూస్ ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో రూపంలో నేను అన్నిటికీ ఒకేసారి ఆన్సర్ ఇస్తూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ, తెలంగాణలో యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఏపీలో ఇంకా మనకు లేట్ ఫీజ్‌తోని 31st వరకు ఉంది. తెలంగాణలో లాస్ట్ అయిపోతుంది. అండ్ వీటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఏపీలో ఇంకొక మెయిన్ సమస్య ఏంటంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అని మాకు ఇంకా రాలేదు. అండ్ ఒకవేళ వచ్చిందనుకోండి VO2 ఎప్పుడొస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీకు ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ స్టేజ్‌లో మీది వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ VO2లో కూడా కొన్ని మిస్టేక్స్‌కి పోయినసారి లాట్ ఆఫ్ కరెక్షన్స్ అయితే అయ్యాయి. చాలా మెసేజెస్ వచ్చాయి. VO2లోనే ఇబ్బందులొచ్చాయి. VO1లో రాలేదు. సో అలాంటి వారు VO2 వస్తుంది. VO1 వచ్చిందంటే కాస్త ఓపిక పట్టండి. VO2 కూడా వస్తుంది. అలా రావడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తారు. చేశాక ఏదైనా రిమార్క్ ఉంటే అక్కడ మెన్షన్ చేస్తారు. వెంటనే మీరు దానికి రెస్పాండ్ అయ్యి ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయండి. ఓకేనా? సో పర్టిక్యులర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే మీరు సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ మీరు టైంకి చేయలేకపోయారు, మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా 1 ½ డే టైమ్ ఇస్తారు. ఒక ఈమెయిల్ ఇచ్చి, ఒక అప్లికేషన్ ఇచ్చి అండ్ ఆ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఇంకా 2 ఛాన్సెస్ అయితే మీకుంటాయి. సో VO1 అప్రూవ్డ్ అని ఇంకా రాలేదు అన్నవారు కూడా వర్రీ అవ్వకండి. అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఏదో ఒకటి పెట్టడం అనేది వాళ్ళ బాధ్యత. ఇంకా మీకు సబ్మిటెడ్ అని వస్తూ ఉన్నట్లయితే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు చూడలేదు దాన్ని. సో చూస్తారు. చూసాక మాక్సిమం 99% అందరికి అప్రూవ్డే వస్తుంది. చాలామందికి మిస్టేక్స్ వచ్చాయి. వాళ్ళు స్పందించారు, సెట్ చేసుకున్నారు. మననే చాలామంది అడిగారు మెసేజెస్‌లో. ఈవెన్ తెలంగాణలో కూడా క్వెరీ వచ్చాక కూడా కొందరు రెస్పాండ్ కాలేదు. వాళ్ళది ఇంకా పెండింగ్‌లో ఉంది. సో మీరైతే మొబైల్, మెసేజ్ అండ్ ఈమెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏదైనా క్వెరీ వచ్చినట్లయితే వెంటనే దాన్ని సెట్ చేసుకోవాలి. లేకపోతే మెరిట్ లిస్ట్‌లో మీకు రిమార్క్ వస్తుంది. అక్కడ కూడా మీకు 1 ½ డే టైమ్ ఇస్తారు. ఈమెయిల్ రూపంలో మీరు సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే మీరు ఎందుకు ఇచ్చారు మొబైల్ అండ్ ఈమెయిల్? అది చెక్ చేసుకోవడానికే కదా! మీరు ఎందుకు చెక్ చేసుకోరు యాక్చువల్‌గా? ప్రతిరోజు మీరు అది అవసరమైతే మీరు గంటకు చెక్ చేసుకోండి. సో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో గంటలు గంటలు చాటింగ్ చేస్తుంటారు. సో అది చూసుకోవచ్చు కదా! సో అలాంటి అవైతే మీరు చూడండి. అండ్ అదే విధంగా ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. ఇంకొక 1 డేలో మనకి ఏపీ, తెలంగాణ కంప్లీట్ అయిపోతుంది. మెరిట్ లిస్ట్ అంటే కొన్ని కోర్ట్‌లో కేసెస్ ఉన్నాయి. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ మీద దాంతోని కాస్త ఆలస్యం అయితే కావచ్చు. సో తెలంగాణలో ఇవాళ ఒకటి క్లారిటీ వస్తుంది హైకోర్ట్‌లో అండ్ 5థ్‌న సుప్రీం కోర్ట్‌లో ఉంది. అండ్ వీటి వల్ల ఏమైనా ఆలస్యం అయితే కావచ్చు. కాకపోతే వాటి మీద స్టేస్ అయితే ఏం లేవు. మినిమమ్ ఇప్పుడు మనకు అప్లికేషన్ డేట్ అయిపోతుంది కాబట్టి కొద్ది టైం తీసుకోవచ్చు. ఒక 5 డేస్ టైం అయినా తీసుకోవచ్చు. ఎలాంటి స్టే అయితే లేదు. సో మాక్సిమం రిలీజ్ చేస్తే ఇంకా 5 డేస్ తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఎలాంటి కోర్టు డిస్టర్బెన్సెస్ లేకపోయినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఇదంతా త్వరగా జరుగుతుంది. కానీ కోర్టులో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మాత్రం ఆలస్యం అయ్యే ప్రక్రియ మాత్రం ఇది. ఇది కొంచెం అయితే లేట్ అవుతుంది. అండ్ అదే విధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోనే సో మెరిట్ లిస్ట్ అదే నేను చెప్పినట్లు రేపు అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5 డేస్ వరకు మీరు మెరిట్ లిస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏపీలో కూడా ఒక కోర్ట్ కేస్ నడుస్తుంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అది మండే రోజు ఉంది దానికి సంబంధించి. అండ్ ఆ మండే రోజు ఏమొస్తుందనేది చూసుకోండి మీరు. అదంతా నేను కూడా పెడుతూ ఉంటాను అప్డేట్స్ ఏమవుతున్నాయని చెప్పి. అండ్ తెలంగాణలో గనుక చూసినట్లయితే యాక్చువల్‌గా మనకి కట్ ఆఫ్. సో కట్ ఆఫ్స్ మనం చాలా వీడియోలు చేసాం. ఫస్ట్ చేసేది మన ఛానలే కట్ ఆఫ్ వీడియోస్. డిస్‌ప్లే లిస్ట్ వచ్చినా, ఏ లిస్ట్ వచ్చినా సో ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒకవేళ మెరిట్ లిస్ట్ మీకొచ్చేసింది. అందులో ఎంత మెరిట్ ర్యాంక్ మీకొచ్చే అవకాశం ఉంది అనేది మనం మెరిట్ ర్యాంక్స్ అయితే ఇచ్చాం. అండ్ ప్రతి క్యాస్ట్‌లో ఎక్కడి వరకు మీరు కౌంట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. సో ఓపెన్ అయితే ఆల్మోస్ట్ మీకు తెలుసు. మెరిట్ లిస్ట్ వచ్చాక మీరు చూసుకోవాల్సిన ర్యాంక్ అయితే 4028. ఓపెన్ ఇక్కడి వరకైతే పెయిన్ సార్ కట్ అయింది. అండ్ ఈసారి ఒక
ఫాదర్ కొలంబో అనే కాలేజ్ పోయింది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే పడొచ్చు. అండ్ ఇంకా సీట్స్ అయితే ఏం అఫీషియల్‌గా యాడ్ కాలేదు. సో, ఇంకొక కొత్త కాలేజ్ యాడ్ అయ్యే ప్రపోజల్ ఉన్నట్టు తెలుస్తుంది. సో, మనం అది యాడ్ కావాలి అని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఒక కాలేజ్ లాస్ అయింది కాబట్టి అలాంటి సీట్లయితే మిస్ కాకుండా ఉంటాయి. సో, ఇదైతే మనకు కాలేజ్ పెరుగుతుందనైతే మనం కోరుకుందాం. లేకపోతే మీరు ఈసారి చూసుకోవాల్సింది ఒక 4000 వరకు చూసుకోవాలి మెరిట్ లిస్ట్ రాగానే ఓపెన్. అక్కడి వరకు ఓపెన్ కట్టే ఛాన్స్ అయితే ఉంది మెరిట్ లిస్ట్‌లో. అండ్ అదేవిధంగా బీసీఏ చూసినట్లయితే 9500 వరకు మెరిట్ లిస్ట్‌లో వస్తుంది పోయినసారి కంపేర్ చేస్తే. అండ్ అక్కడి వరకు ఎంతమంది బీసీఏ స్టూడెంట్స్ ఉన్నారు అని చూస్తే 4055. సో, ఇప్పుడొచ్చే మెరిట్ లిస్ట్‌లో మీరు కౌంట్ చేసుకోండి. ఇంత నంబర్ వరకు మీరు ఉన్నట్లయితే ఎగ్జాక్ట్‌గా ఇంతే అని నేను చెప్పలేను. కొందరు ఓపెన్‌లో ఇంకొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. సో, ఓవరాల్‌గా టోటల్ ఫస్ట్ నుంచి మొదలుపెడితే 455 టు 460 వరకు బీసీఏ స్టూడెంట్స్ అయితే కౌంట్ చేసుకోవచ్చు. అక్కడి వరకు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అండ్ బీసీబీ చూసినట్లయితే మెరిట్ లిస్ట్‌లో 4995. మరి మొత్తం ఎంతమంది బీసీబీ వాళ్ళకొచ్చిందంటే పోయినసారి 981. సో, మీరు మెరిట్ లిస్ట్ రాగానే స్టార్టింగ్ నుంచి 981 వరకు కౌంట్ చేసుకోండి. ఆ అరౌండ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వేరియేషన్స్. సో, 981 ప్లస్ ఆర్ మైనస్ 10 మీరైతే ఇది కౌంట్ చేసుకోండి. సో, మీకు చాలా క్లారిటీగా మెరిట్ లిస్ట్ రాగానే కన్‌ఫ్యూజ్ కాకుండా అర్థం కావడానికే నేను ఇంత వర్క్ చేసి చెప్తుంటాను. కాబట్టి మీరు వీడియోనైతే గట్టిగా ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు ఇలాంటివన్నీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బీసీసీ చూస్తే మెరిట్ లిస్ట్‌లో వచ్చింది 8714 వరకొచ్చింది. 8714 వరకు వచ్చింది. అక్కడి వరకున్న బీసీసీ వాళ్ళు 70 మెంబర్స్. సో, ఫస్ట్ నుంచి 70 దాకా కౌంట్ చేసుకోండి. బీసీసీ అందుకే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒకరిద్దరు మారినా కూడా కట్ ఆఫ్స్ చాలా మారుతూ ఉంటాయి. బీసీడీ చూస్తే మెరిట్ లిస్ట్‌లో 4442 వరకొచ్చింది. అండ్ ఇందులో ఉన్నవారు 702 మంది బీసీడీ వాళ్ళకొచ్చింది. సో, మెరిట్ లిస్ట్‌లో స్టార్టింగ్ నుంచి 702 వరకైతే కౌంట్ చేసుకోండి. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఓపెన్ అని చెప్పుకున్నాం 4000 వరకు. ఇందులో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు ఓపెన్. సో, ఓపెన్‌లో మీకు వస్తుందా లేదా చూసుకోవాలంటే 4000 వరకు చూసుకోండి. ఇందులో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు మొత్తం. ఇదొక నాట్ ఓన్లీ ఓసీ, నాట్ ఓన్లీ బీసీ అందరు క్యాస్ట్ అంటే టాప్ నుంచి 4000 వరకు ఓపెన్ అంటే. ఇంకా ఎవరైనా కానీ, ఏ క్యాస్ట్ అయినా కానీ. అండ్ మిగతా వారు మాత్రం ఫస్ట్ నుంచి మనం చెప్పిన నంబర్ కౌంట్ చేసుకోండి. బీసీఈ ఓపెన్ అంటే మెరిట్ లిస్ట్‌లో 5015 అండ్ మొత్తం ఎంతమంది బీసీఈ వాళ్ళకొచ్చిందంటే 610. సో, మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ నుంచి 610 వరకు కౌంట్ చేసుకోండి. కాస్త అటు ఇటుగా 10 ఆర్ 15 మీకొచ్చే రేంజ్ అయితే మీకు అర్థమవుతుంది. అండ్ మైనారిటీ అయితే నేను చెప్పలేదు. మైనారిటీలో అయితే ముస్లిం మైనారిటీ ఒక 850 వరకు చూసుకోండి ముస్లిం మైనారిటీ. అండ్ నెక్స్ట్ ఎస్సీని ఈసారి మనం చెప్పడం కష్టం. ఎందుకంటే వీళ్ళు 1, 2, 3గా కేటగరైజేషన్ అయింది కాబట్టి స్టిల్ నేను చెప్తున్నాను ఎస్సీ పోయినసారి 8563 టోటల్ 957 మెంబర్స్. ఓకేనా? సో, మెరిట్ లిస్ట్‌లో 957 వరకు చూసుకోండి. ఇంకా అందులో ఉన్న ఎస్సీ 1, 2, 3 వీళ్ళకే ఛాన్స్ అని మనం అయితే ఈ విధంగా లాజికల్‌గా చూసుకోవచ్చు. 957 టోటల్ ఎస్సీ 1, 2, 3 కలిపి 957 వరకు చూసుకోండి. ఇంకా అందులో ఎంతమందున్నారు ఎస్సీ 1, ఎస్సీ 2, ఎస్సీ 3 అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, చాలా ఫాస్ట్‌గా మీరు లాజికల్‌గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో, మెరిట్ లిస్ట్‌లో టోటల్ ఎస్సీ 1, 2, 3 ఇవన్నీ కలిపి 957 వరకు చూసుకోండి. ఇంకా అందులో ఎంతమంది ఎస్సీ 1, 2, 3 ఉన్నారు ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో, మీరు అందులో ఉన్నారో లేదో అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఎస్టీ చూస్తే ఓపెన్ మెరిట్ లిస్ట్‌లో 7750 మెరిట్ లిస్ట్‌లో ఈ ర్యాంక్ వరకు వచ్చింది. మరి ఇక్కడి వరకు ఎస్టీలు ఎంతమంది ఉన్నారంటే 621. ఓకేనా? సో, ఈసారి మెరిట్ లిస్ట్ రాగానే 621 వరకు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఇది కొంచెం రిలాక్స్‌గా ఉండడానికి, మీకు మీరే తెలుసుకోవడానికి మాత్రమే ఇది చేశాను. సో, నచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా లైక్ అయితే వీడియోని చేయండి.